నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక రష్యా నుంచి భారత్ కు అందుతున్న ముడి చమురు సరఫరాపై ఉన్న కీలక మినహాయింపు గడువు ముగియడం అదే సమయంలో అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ తీవ్రమైన ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను మళ్లీ అనిశ్చితిలోకి నెట్టాయి ప్రపంచంలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో భద్రతా పరిస్థితులు అస్థిరంగా మారుతుండటంతో చమురు సరఫరా గొలుసు భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి ఈ పరిణామాలన్నీ కలిపి భారత్ వంటి దిగుమతులపై ఆధారపడిన దేశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడుతోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ తక్కువ ధరకు భారీ స్థాయిలో రష్యన్ ముడి చమురు దిగుమతి చేసుకుంది ఇది గత రెండేళ్లలో భారత ఇంధన భద్రతకు ఒక పెద్ద బలంగా మారింది అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా రష్యా నుంచి వచ్చిన తక్కువ ధర సరఫరా కారణంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు కొంత స్థిరంగా ఉండగలిగాయి కానీ ఇప్పుడు ఆ మినహాయింపు ముగియడంతో పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి ఇంధన నిపుణుల అంచనాల ప్రకారం రష్యా నుంచి వచ్చే సరఫరా తగ్గితే భారత్ కు రోజుకు సుమారు 2.3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు లోటు ఏర్పడే అవకాశం ఉంది ఈ లోటును తక్షణం మధ్యప్రాచ్యం ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల నుంచి భర్తీ చేయడం సులభం కాదు కొత్త ఒప్పందాలు రవాణా మార్గాలు ధరల చర్చలు ఇవన్నీ కలిపి సమయం తీసుకునే ప్రక్రియ ఈ మధ్యలో అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి అమెరికా ఇరాన్ మధ్య విభేదాలు మళ్లీ ముదురుతున్నాయి ఇరాన్ పై అమెరికా కఠిన ఆంక్షల వైఖరి కొనసాగుతుండగా ప్రతిగా ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలోనే స్పందిస్తోంది ఈ రాజకీయ ఉద్రిక్తతల మధ్య హార్ముజ్ జలసంధి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది ప్రపంచ చమురు రవాణాలో సుమారు 5వ వంతు ఈ మార్గం గుండా వెళ్లడం వల్ల అక్కడ ఏం చిన్న ఆటంకం వచ్చినా ప్రపంచ మార్కెట్ మొత్తం ప్రభావితమవుతోంది ఇటీవల ఈ ప్రాంతంలో డ్రోన్ దాడులు నావికా భద్రతా ఉద్రిక్తతలు పెరగడంతో బీమా ఖర్చులు కూడా పెరుగుతున్నాయి షిప్పింగ్ కంపెనీలు అదనపు రిస్క్ ప్రీమియం వసూలు చేస్తున్నాయి దీని ప్రభావం నేరుగా క్రూడ్ ఆయిల్ ధరలపై పడుతోంది ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు పైకి కదులుతున్నాయి ఇక ఈ ధోరణి కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత పెరుగుదల ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై మరింత కఠిన వైఖరి తీసుకుంటూ కొత్తగా 5 షరతులను ప్రతిపాదించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది ఇరాన్ ఆ షరతులను తిరస్కరించడంతో దౌత్య చర్చలకు విరామం ఏర్పడింది ఈ పరిస్థితి శాంతి దిశగా కాకుండా మరింత ఒత్తిడి దిశగా వెళ్తోందని అంతర్జాతీయ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఫలితంగా చమురు మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది భారత్ విషయానికి వస్తే ఇంధన ధరల పెరుగుదల నేరుగా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోంది ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగటం వ్యాపార రంగంపై ఒత్తిడి తెచ్చింది రవాణా ఖర్చులు పెరిగితే ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడుతుంది గృహ వినియోగ గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక చమురు నిల్వలను వినియోగించే అవకాశాన్ని పరిశీలించొచ్చు అలాగే కొత్త సరఫరా భాగస్వామ్యాల కోసం మధ్యప్రాచ్యం ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాలతో చర్చలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది దీర్ఘకాలికంగా చూస్తే దేశీయ రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచడం ఇంధన వనరుల వైవిధ్యాన్ని పెంచడం ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడం వంటి చర్యలు అత్యవసరంగా మారుతున్నాయి మొత్తంగా చూస్తే రష్యా మినహాయింపు ముగింపు అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు హార్ముజ్ జలసంధిలో భద్రతా సమస్యలు ఇవన్నీ కలిపి ప్రపంచ ఇంధన వ్యవస్థను మళ్లీ ఒత్తిడిలోకి నెట్టాయి ఈ పరిస్థితి కొనసాగితే భారత్తో పాటు అనేక దేశాల్లో ఇంధన ధరలు పెరగటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు